హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాల్టి వీడియో వచ్చేసి శారీస్కి ఏ విధంగా ఫాల్ వేయాలో చూపిస్తున్నానండి. ఓ కస్టమర్ అయితే 2 కాటన్ చీరలను అయితే ఇచ్చారండి. వీటికి ఫాల్స్ ఏ విధంగా వేయాలో చూద్దాం. ముందుగా ఈ శారీలో బ్లౌజ్ ఉందండి. ఈ బ్లౌజ్ని అయితే ముందు కట్ చేసుకుందాము. బ్లౌజు ఎప్పుడూ కూడా కడచింగ వైపు వస్తుంది కదండి, అటువైపునే తీసుకోవాలి. ఒకసారి చూసుకోవాలండి, పళ్ళు బ్లౌజు రెండు కూడా ఒక్కోసారి సేమ్గా ఉంటాయి. అందుకని ఎటువైపు వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. నేను అలానే చెక్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్ని అయితే కట్ చేసి పక్కనైతే పెట్టేసుకుందాము. ఇక బ్లౌజ్ తీసిన తర్వాత శారీకి అంచులు కుట్టుకోవాలి కదండి. అంచులు కుట్టుకునే ముందు ఒకసారి ఉల్టా పల్టా చూసుకోవాలండి. అలా కాకుండా స్టిచ్ చేసేస్తే కరెక్ట్గా ఉండదు కదండి. మనం ఎప్పుడు కూడా తిరగల వైపు కానీ మనం అంచులైతే కుట్టుకోవాలండి. మనకి కాటన్ శారీస్కి అయితే చాలా ఈజీగా అయితే అర్థమవుతుందండి. తిరగల వైపుకి అయితే కొంచెం కలర్ అనేది లైట్గా ఉంటుంది. అసలు వైపు అయితే కలర్ కొంచెం తిక్కుగా ఉంటుందండి. మనకి చూడగానే వెంటనే అర్థమైపోతుంది. అలా చూసుకొని అయితే అంచులు కుట్టడం స్టార్ట్ చేయాలండి. అంచులు ఎప్పుడూ కూడా క్రాస్గా లేకుండా స్ట్రైట్గా చూసుకోవాలి అండి. ఇలా స్ట్రైట్గా ఉంటే కుట్టడం కూడా చాలా నీట్గా అయితే వస్తుంది. ఫస్ట్ కొంచెం మడిచి ఆ తర్వాత రెండో మడతనైతే మడవాలి అండి. తర్వాత ఫాల్ అయితే స్టిచ్ చేద్దామండి. ఫాలు ఏ విధంగా కుట్టాలో ఇంతకుముందు వీడియోలో చెప్పానండి. ఇలా మనం కడిచింగ్ వైపు అంచులు కుట్టుకున్న తర్వాత ఒక జానం మందం అంటే మన చేయి ఫింగర్స్ అటు చివరి నుంచి ఇటు చివరి వరకు చూసుకొని ఆ ఫాలుని అయితే కుట్టడం స్టార్ట్ చేయాలండి. ఫాలు ఒకేసారి బారుగా కుట్టకూడదండి. కొంచెం కొంచెం కుట్టుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. లేదంటే ఫాల్ అనేది ముడత వస్తుందండి. ఇలా నేను చూసారా వీడియోలో శారీని అటు ఇటు తిప్పుతూ ముడతలు రాకోకుండా అయితే స్టిచ్ అయితే వేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఇలా స్టిచ్చింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వాటికి రిప్లై ఇస్తాను. అలాగే ఇంకేమైనా మోడల్స్ ఇంకెలా కుట్టాలి అనేది ఏమైనా డౌట్లు ఉంటే కూడా కామెంట్ చేయండి. నేను వాటిని స్టిచ్ చేసి చూపిస్తాను. ఇక ఫాలు చివరి వరకు కుట్టుకోవాలండి. చివరిలో కూడా ఫాల్ అనేది కొంచెం ఒక పావించు మందం లోపలికైతే మడిచి కుట్టు వేసుకోవాలండి. అలాగే ఇటు సైడు లెఫ్ట్ సైడ్ కూడా ఫాల్ మీద రెండో కుట్టు కూడా వేసుకోవాలండి. రెండో కుట్టు వేసిన తర్వాత పళ్ళు కేలి అంటే పైట కొంగు కేలి కూడా మన అంచులైతే మలిచి కుట్టుకోవాలండి. కొత్తవారు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై నొక్కండి. ఎందుకంటే ఎప్పుడైనా నేను వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే వస్తుంది. ఇలా ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా నేర్చుకున్నారంటే చాలా ఈజీ అండి. అసలు కుట్టడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే కుడతారు. చూసారా, నేను 2 చేతులను కూడా ఇలా అంటే ఫాలు కానీ శారీ కానీ జారకోకుండా ఇలా పట్టేసుకొని అయితే కుడుతున్నాను. టైలరింగ్ చేయడం చాలా కష్టం అనేసి అనుకుంటారండి. అస్సలు కష్టమైతే కాదండి. మనకి నేర్చుకోవాలి అనే తపన ఉండాలి, కానీ ఎంత కష్టమైన పని కూడా మనం ఈజీగా చేయొచ్చండి. చూడండి, నేను ఫాల్ వేసిన తర్వాత మొత్తం కూడా చూపిస్తాను ఉల్టా పల్టా. అసలు ఫాల్ అనేది ఎంత నీట్గా అయితే వచ్చిందండి. చూడండి మీరు కూడా ఒకసారి. అసలు కుట్టు అనేది ఉందా లేదా అన్నట్టుగా అయితే ఉంది. అసలు ఎక్కడా కూడా ముడత అయితే లేదండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేస్తే మీకు అసలు ఎటువంటి ఇబ్బంది కూడా రాదండి. ఇప్పుడు పళ్ళు వైపు అంచు ఉంటుంది కదండి, అది కూడా నేను క్రాస్ ఉందో లేదో చెక్ చేసుకున్నానండి. చెక్ చేసుకొని క్రాస్ ఉంటే కొంచెం కట్ చేసి ఇలా మనకి కుట్టే సమయంలోనే అర్థమవుతుందండి. క్రాస్ ఉంటే మాత్రం క్లాత్ సాగినట్టుగా ఉంటుంది. స్ట్రైట్గా ఉంటే ఇప్పుడు మనం మడిచే టైంలో అసలు క్రాస్గా లేదు కదండి, మనకి కుడుతుంటేనే అర్థమవుతుంది. శారీకి అంచులు ఎలా కుట్టాలో ఫాలు ఎలా వేయాలో చూసారు కదా ఫ్రెండ్స్. ఇదండి ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.